ఇద్దరికిద్దరు పోలేకపోయారు కదా, పరిశాన్ కాబట్టి నాకు. ఆ వీరయ్య గారిని పాపం ఆయనేమో అమాయకుడు. ఇంకోటి ఏంటంటే అధ్యక్ష, చాలా చాలా దుర్మార్గం. చాలా చాలా బాధ కలిగేది అధ్యక్ష. నేను కూడా ఒక రైతు బిడ్డనే, తమరు కూడా రైతు బిడ్డనే, ఉన్నోళ్ళు చాలామంది రైతు బిడ్డలు. ఎన్ని గోల్మాళ్ళు, ఎన్ని బాధలు అధ్యక్ష. ఆ రైతుకు, ఒక రైతు మీదకి ఎంతమంది భర్తలు అధ్యక్ష ఆయనకు? ఒక రైతుకు విఆర్ఓ ఒక భర్త, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గిరిదావర్ ఒక భర్త, ఎంఆర్ఓ గారు ఒక భర్త, ఆర్డీఓ ఒక భర్త, జాయింట్ కలెక్టర్ ఒక భర్త, కలెక్టర్ ఒక భర్త, మళ్ళీ రెవెన్యూ సెక్రటరీ ఇంకో భర్త, సిసిఎల్ అంటే ఆయన ఇంకొక ఆయన మీద రెవెన్యూ మినిస్టర్. వీళ్ళకి ఎవరికి జరిగి దయ తప్పినా భూమి గల్లంత అవుతుంది. ఎవరికి కోపం వచ్చినా కూడా ప్రతి దగ్గర కోర్టు ఉంటుంది అధ్యక్ష. ఎంఆర్ఓ కోర్టు, ఆర్డీఓ కోర్టు, జాయింట్ కలెక్టర్ కోర్టు, కలెక్టర్ కోర్టు, సెక్రటరీ కోర్టు, మళ్ళా మినిస్టర్ కోర్టు. ఏ ఒక్క కోర్టులో ఏ ఒక్క ముఖ్యమైన పెద్ద మనిషి ముక్కిరిసినా ఉన్న భూమి ఊసిపోతుంది. అంత దీన స్థితి తెలంగాణ రైతాంగాన్ని. నా కళ్ళతో నేను స్వయంగా చూసి అనేక రకాల బాధలు పోవాలని రైతులు పాపం గోసపడుతున్నారు. వాళ్ళ భూమి వాళ్ళది కాకుండా పోతున్నది, దాని మీద పెత్తనం ఇంకోలు చెలాయిస్తున్నారని, వేల కోట్ల రూపాయల లంచాలు దండుకుంటున్నారని చాలా ధైర్యంగా ఫ్యూడల్ వ్యవస్థకు ప్రతిగా ఉన్నటువంటి పటేల్ పట్వారీ సిస్టమ్ ఎన్టీ రామారావు గారు పుణ్యం కట్టుకొని తీసేసి దాని ద్వారా వచ్చిన ఆఫ్ షూట్ విఆర్ఓ, ఆ విఆర్ఓ వ్యవస్థను తీసిపడేసిన అధ్యక్ష. రికార్డ్స్ అని డిజిటలైజ్ చేసినాం. దాని ఫలితమైంది అధ్యక్ష. 141 రిజిస్ట్రేషన్లు జరుగుతుండే అంతే దేశం, తెలంగాణలో మొత్తం రాష్ట్రంలో ఓన్లీ 141 ప్లేసెస్. రిజిస్ట్రేషన్కి పోతే ప్రజలు సద్దులు కట్టుకొని పోవాలి. ఏ టైంకి అవుతుందో ఇలా పోయి పొద్దాకున్నా మళ్ళీ రేపు రాకుండా వెళ్ళగొడతారో భగవంతుని కిరక. దానికి టైం లేదు, పాడు లేదు. గంటల తరబడి, పూటల తరబడి, రోజుల తరబడి పడిగాపులు పడాలి. అది దుస్థితి. ఈరోజు అధ్యక్ష ధరణి పుణ్యమాని మొత్తం రికార్డు డిజిటలైజ్ చేసేస్తే 10 minutesలో రిజిస్ట్రేషన్ అధ్యక్ష, వితిన్ 10 minutes. ఆ తర్వాత 5 నిమిషాలలో మ్యూటేషన్, 5 నిమిషాలలో రిజిస్ట్రేషన్, వెంటనే మ్యూటేషన్, ఆ తర్వాత 5 నిమిషాలలో వెబ్సైట్లో వచ్చేస్తుంది అధ్యక్ష. ఇక్కడ భూమి కొన్నటువంటి వ్యక్తి యొక్క కొడుకు భూగోళం మీద ఎక్కడున్నా సరే ఆయన సెల్ ఫోన్ లోపల చూసుకోవచ్చు. రైతు సొంతంగా రిజిస్ట్రేషన్ కాగానే, మ్యూటేషన్ కాగానే సెల్ ఫోన్ కొట్టి చూసుకోవచ్చు. ఈ సదుపాయం ఉంది. ఇది ఉంది కాబట్టి ఖండితంగా ధాన్యం పైసలు బ్యాంక్ డబ్బులో పడుతున్నాయి రైతు ఖాతాలో. ఇది ఉంది కాబట్టి రైతు బంధు అకౌంట్, అది ఎంత సుందరమైన దృశ్యం అధ్యక్ష ఊహించుకుంటే. జూన్ నెల వచ్చింది, ఇక పెట్టుబడి పెట్టే సమయం వస్తుంది. వేల మంది రైతుల యొక్క, లక్షల మంది రైతుల యొక్క సెల్ ఫోన్ టింగు 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 మనం అవుతాయి అధ్యక్ష. అది చూసుకుంటారు, వచ్చినారా పైసలు, రైతు బంధు వచ్చింది, ఒకరికోళ్ళు చెప్పుకుంటారు. ఇలా ధరణి ఉంది కాబట్టి, బ్యాంక్ అకౌంట్లు మన దగ్గర ఉన్నాయి కాబట్టి, మెయింటైన్ చేస్తుంది డిపార్ట్మెంట్ కాబట్టి, ఇలా వ్యవసాయ శాఖ మంత్రి గారు వాళ్ళంతా దాన్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి, టక్కున ఇక్కడ హైదరాబాద్లో రిలీజ్ చేస్తే ఎటువంటి దరఖాస్తు లేకుండా, ఎటువంటి ఆఫీస్కి పోకుండా, రూపాయి లంచం లేకుండా నేరుగా రైతు ఖాతాలు పోతూ ఉంది. 72,000 చిల్లర, దగ్గర 73,000 కోట్ల రూపాయలు అత్యంత పారదర్శకంగా, అత్యంత అవినీతి రహితంగా గవర్నమెంట్ రైతులకు ట్రాన్స్ఫర్ చేసిన ఒకే ఒక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష. బీమా ఏంది అధ్యక్ష? ఎక్కడికి పోయేది లేదు, దరఖాస్తు పెట్టేది లేదు, ఎవరికి దండం పెట్టేది లేదు, నేరుగా వచ్చి రైతు నామినీ యొక్క ఖాతాలకు వచ్చేస్తారు. ధరణి వల్లనే. ఇలా వీళ్ళు ఎంత అన్యాయంగా, ఎంత దుర్మార్గంగా మాట్లాడతారంటే, ధరని తీసేస్తాం, తీసేసి ఏం చేస్తారండి నేను అడుగుతాను. ఇలా కాంగ్రెస్ పార్టీ రైతులకు, తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు సమాధానం చెప్పాలి. నేను డిమాండ్ చేస్తా ఉన్నా ప్రజల పక్షాన్ని. ధరని తీసేసి ఏం చేస్తారు? మళ్ళీ రాబందుల రాజ్యమా, మళ్ళీ పైరవికాల రాజ్యమా, మళ్ళీ భూ కబ్జాల రాజ్యమా, ఒక్కొక్క భూమికి 2, 3 రిజిస్ట్రేషన్, డబుల్ రిజిస్ట్రేషన్ రాజ్యమా, రిజిస్ట్రేషన్ల కోసం వారాల తరబడి, రోజుల తరబడి పడిగాపులు పడే రాజ్యమా? ఏం చేస్తారు ధరని తీసేసి? ఎట్లా మాట్లాడుతున్నారు? మీకు ఎట్లా మాట్లాడే బుద్ధి అవుతున్నది? అయ్యా అధ్యక్ష, మన హరీష్ చెప్పింది, నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ధరణి అంటే ఎగ్జాక్ట్గా ఏంది అధ్యక్ష?
భూమి మీద నేను ఇంతకుముందు చెప్పిన భర్తలందరూ తొలగిపోయినారు. భూమికి భర్త ఎవరైండు? రైతే భర్త అయింది. అలా నీకున్న 5 ఎకరాలకో 10 ఎకరాలకో 3 ఎకరాలకో 4 ఎకరాలకో నువ్వే యజమానివి. ఆ యాజమాన్య హక్కును ఉంచుకోవన్నా, మార్చుకోవన్నా, గిఫ్ట్ ఇవ్వన్నా, లేదా అమ్ముకోవన్నా నీ బొటనవేలుతోనే సాధ్యమవుతుంది. ఇంతకుముందు కలెక్టర్ దగ్గర, ఆర్డీఓ దగ్గర, ఎంఆర్ఓ దగ్గర, రెవెన్యూ మినిస్టర్ దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని, ప్రభుత్వంలోని వివిధ అంచెలలో ఉన్నటువంటి అధికారాన్ని మా దగ్గర నుంచి తీసేసి మేము రైతులకు ఇచ్చినాం అధ్యక్ష. ఒక సెంటెన్స్లో చెప్పానంటే దిస్ ఈజ్ ఎంపవర్మెంట్ ఆఫ్ డెమోక్రసీ, ఎంపవర్మెంట్ ఆఫ్ ఫార్మింగ్ కమ్యూనిటీ ఆఫ్ తెలంగాణ. నేను తెలంగాణ రైతాంగాన్ని కోరుతా ఉన్నా, ఇంతమంది దగ్గర ఇన్ని అంచెలలో ఉన్నటువంటి పెత్తనాన్ని పీకేసి గవర్నమెంట్లో ఉన్న అధికారాన్ని తీసేసి నీ భూమి మీద ప్రభుత్వం నీకే అధికారం ఇచ్చింది, నీ సంత బొడనవేలుతోనే మారేటువంటి అవకాశం పెట్టింది. లేకపోతే ఎవరు కూడా దాన్ని మార్చలేరు అధ్యక్ష. ఏ ఒక్క వ్యక్తి మార్చలేడు. బీఆర్ఓ లేడు, ఉన్న గిరిదావర్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ, చివరికి రెవెన్యూ సెక్రటరీ కానీ, రెవెన్యూ మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ కూడా మార్చే అధికారం లేదు. కేవలం రైతు బొడనవేలే మారుస్తుంది. ఆ అధికారం ఇవాళ నీ చేతుల్లో ఉంది. తెలంగాణ రైతన్నా నీ చేతిలో ఉంచుకుంటావా? ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రచారానికి బలైతావా? నిర్ణయం తీసుకో. నేను రైతులకే వదిలేస్తున్నా. ఇట్లా మాట్లాడి, ఇంత కష్టపడి, ఇంత మంచి సిస్టమ్ తెచ్చినట్టు మాకు పిండం పెడతామని మాట్లాడతారు అధ్యక్ష. ఇప్పుడు ఎవరికి పిండం పెట్టానో ఈ ఎన్నికల్లో ప్రజలు నిర్ణయించాలి. మంచి చెడును ప్రజలు తేల్చుకోవాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇది చెప్పుకుంటే చాలా ఉంది, కాలాతీతం కూడా అయిపోయింది. నేనైతే ఇంకా తినలేదు, సభ్యులు మధ్య మధ్యలో తినేచ్చినట్టున్నారు. ఆరాం కోసం అధ్యక్ష, మాట్లాడితే కనీసం ఇంగితము, ఎటువంటి ధరను తీసేస్తాము అని మాడతారు అధ్యక్ష. హరితహారం దాన్ని కూడా విమర్శించాను అధ్యక్ష. ఈ మధ్య బంద్ అయినరు కానీ విమర్శించారు. ఎంత అద్భుతమైన స్కీమ్ సార్ అది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటారు భట్టి విక్రమార్క గారు. మీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే అద్భుతమైన అడవులన్నీ నరికి నాశనం చేయబడ్డాయి. మీ సాక్షిగానే, మీ పరిపాలననే కదా ఎంత దట్టమైన అడవులు మాయమైనవి. ఇవాళ మేము మళ్ళీ దాన్ని రివైవ్ చేయడానికి ఎన్నో రకాల కార్యక్రమాలు తీసుకుంటూ మొత్తం కలెక్టర్ని ఇన్వాల్వ్ చేసి, ఆఫీసర్లను ఇన్వాల్వ్ చేసి, గ్రీన్ ఫండ్ యాక్ట్ తెచ్చి గ్రామ పంచాయతీలు 10%, అన్ని స్థానిక సంస్థలు 10% మ్యాండేట్ చేసి, గ్రీన్ బడ్జెట్ పెట్టించి, ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి, ఎంటైర్ వరల్డ్లో ఎక్కడ లేనటువంటి గ్రీన్ ఫండ్ క్రియేట్ చేసినాం అధ్యక్ష. గ్రీన్ ఫండ్లో అందరినీ భాగస్వామ్యం చేసినాం. వాళ్ళకి ఏసాస్ ఉండాలని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇస్తున్నారు అధ్యక్ష, నెలకు 100 రూపాయలు. ఐపీఎస్ ఆఫీసర్లు ఇస్తున్నారు. ఎమ్మెల్యేల దగ్గర నుంచి పోతున్నాయి, ఎంపీల దగ్గర నుంచి పోతున్నాయి. చదువుకునే విద్యార్థులు కూడా 5 రూపాయలు పెట్టినాం అధ్యక్ష, ఎక్కువ పెట్టలే. మేము కూడా పార్టిసిపెంట్స్ము. నీ చెట్లు నరికే కల్చర్ పోవాలి, చెట్లు పెట్టాలనే జ్ఞానం రావాలని చెప్పి గ్రీన్ ఫండ్ కూడా క్రియేట్ చేస్తాం. ఈ 9 ఏళ్లలో 7.70% ఫారెస్ట్ పెంచినాం. 273 కోట్ల మొక్కలు నాటినాం. అవన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు ఏ మున్సిపాలిటీకి పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ గ్రామానికి పోయినా అద్భుతంగా స్వాగతం చెప్తా ఉన్నాయి.